మార్నింగ్ సార్. సరే అమ్మాయిలు కూర్చోండి ఇంకా. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మాయిలు, ఈరోజు హోంవర్క్ ఎవరైతే చేయలేదు వాళ్ళకి స్పెషల్ ట్రీట్ ఉంది. సార్ ట్రీట్ అంటే చాక్లెటేనా? అమ్మ సోనాలి, నీ హోంవర్క్ ఏది? సార్ నేను కల్లో చేశాను సార్. సరే అమ్మా, అయితే కళ్ళటి మార్కులు తీసుకో. బయటకు పోయే ముందు ఈజీ క్వశ్చన్ ఒకటి అడుగుతా, ఆన్సర్ చెప్పండి. మన భారతదేశ రాజధాని ఏది? శిల్పం నువ్వు చెప్పమ్మా. సార్ గూగుల్ సార్. ఏంటి? ఎందుకంటే ఏదైనా అడిగితే అక్కడే దొరుకుతుంది సార్. 2+2 ఎంత శిల్పి? సార్ మీరు చెప్పినట్టయితే 4, మా అమ్మ చెప్పినట్టయితే 5, మా నాన్న చెప్పినట్టయితే క్యాలిక్యులేటర్ తీసుకోండి. అదేంటమ్మాయి? అదంతే సార్, లోకంలో ఎన్నో జరుగుతుంటాయి, అన్ని పట్టుకోకూడదు. ఓ అలానా. ఇప్పుడు సర్ప్రైజ్ టెస్ట్ ఉంది సార్. వద్దు సార్. ఎందుకు వద్దమ్మాయి? సర్ప్రైజ్ అని చెప్పి ఏదో పెంట చేస్తారు సార్ మీరు. ఇదో తను న్యూ స్టూడెంట్ అమ్మా, వెల్కమ్ చెప్పండి. ఏమైంది అంతలోనే? ఆపండి, పిచ్చి పడుతాం పంపిస్తారు అప్పుడు ఇప్పుడే. వెల్కమ్ అంటే లేచి మర్యాద పిలవండి అమ్మా. ఏదో బాత్తా ఉండరా, పరిచయం చేసుకోండి. ఊరే ఓ అట్ట కాదమ్మాయిలు, సెకండ్ ఇచ్చుకోండి. పేరు ఇక మీరు రావచ్చు, మీరు రండి. ఊరే ఆట దగ్గర కూర్చొని పెట్టుకోండి అమ్మాయిలు. మేము పడతాం సార్, మీకు అవసరం లేదు. ఓ అట్నంటారా? అమ్మాయి పాటలు బాగా పాడద్ది. ఇప్పుడు అమ్మాయి చేత ఇప్పుడు ఒక పాట పాడిద్దామా? ఓకే సార్. అమ్మా కృష్ణ లే అమ్మా. అమ్మా నీకు ఏం పాట వచ్చు? ఒక సాంగ్ వచ్చి సార్ సినిమాలోది. ఏదో ఒకటి పెంటలే పాడమ్మా తల్లి. రాజ్యం ఇది లేదు గాని రాణి నాగా చూసుకుంటా, కోట కట్టలేను గాని కన్నలన్నే దచ్చుకుంటా, రాత ఎట్లా రాసి ఉన్నా అమ్మాచి నీతో రాసుకుంటా, స్వర్గం అంటూ ఉన్నదంటే అది నీతోని ప్రతిరోజు పంచుకుంటా, నిన్ను కన్నా మీ నాన్న కన్నా అల్లార ముద్దుగా సాగుతుంటా, నీకు కోపం వస్తు కొంచెం దూరం తగ్గిస్తే నేను దాటనంట, కంట నీరు కొంటి రెప్ప దాటకుండా కాటుకై కావాలంటా, రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నేను వీడిపోని నీడై. అవును సార్, మీరేమన్నా లవ్ ఫెయిలియరా? మీరెందుకు పడుతున్నారు? అమ్మా అది పెద్ద స్టోరీలే అమ్మా. చెప్పండి సార్ ప్లీజ్ సార్. ఇప్పుడు మన క్లాసులో ఉన్నప్పుడు అది చెప్పకూడదు. ఇప్పుడు అవునులే, అంత దరిద్రమైన స్టోరీ మాకెందుకు. అది కూడా సరే కూర్చోండి. థ్యాంక్ యూ మా కోసం ఇంత మంచి పాట పాడినందుకు. తనకు బుక్ ఇవ్వండి అమ్మా ప్రస్తుతానికి, ఏదో ఒకటి నాకు ఇష్టమైన చదువుకో. థ్యాంక్ యూ. అమ్మాయిలు ఒకటి అడుగుతా చెప్పండి. చెప్పండి సార్. మీరు ముగ్గురు పెద్ద అయిన తర్వాత ఏమేమి అవుతారు? నువ్వు చెప్పమ్మా శిల్పం ఫస్ట్. సార్ పెద్ద నాకు డాక్టర్ అవుతాను సార్. ఓకే డాక్టర్ అవుతావు. నువ్వమ్మా? నువ్వు పెద్ద నాకు పోలీస్ అవుతాను. పోలీసా? వెరీ గుడ్. నువ్వమ్మా? నేను పెద్ద లాయర్ అవుతాను. లాయర్ వా. ఓకే మీ ఇద్దరు కూర్చోండి ఫస్ట్. శిల్పం మేడం పెద్దంతా డాక్టర్ అవుతాను కదా, డాక్టర్ ఏం చదువుతావు? సార్ డాక్టర్ అంటే ఏంటంటారు ఏంటి సార్? డాక్టర్ అయితే సూదులు పట్టుకొని ఒక్కొక్కడిని పొడుస్తుంటే డబ్బులు గలగల అన్నాడు. అక్కడ పొడవను డబ్బులు పడినాడు, డబ్బులు డబ్బులు తగలే. కూర్చో ట్రీట్మెంట్ అంటే చెయ్యు. పోలీస్ అమ్మాయి నువ్వు లే అమ్మాయి. సార్ నేను సార్ ఒక్కొక్కరిని స్టేషన్లో వేసి కొడుతుంటే కొమ్ముతుంటే అదొక కిక్కు సార్, అది వేరే సార్ ఆ కిక్కు. నువ్వు స్పైడర్ సినిమాలో విలన్ కంటే దారుణంగా మరి నువ్వు కానీ పోలీస్ అని అనుకో, ఓరి నాయన ఇంకెంత ఘోరాలో. ఓకే అమ్మ కృష్ణవేణి, అమ్మ నువ్వేం అవుతానన్నావు? లాయర్ కదా, చెప్పమ్మా లాయర్ ఏం చేస్తావు? సార్ లాయర్ అయ్యి దొంగ కేసుల్ని బయటికి లాగి వకీల్ సాబ్లో పవన్ కళ్యాణ్ లాగా చేస్తా సార్. అంతుందా? ఇంకా ఎక్కువ ఉంది. ఫస్ట్ 10th పాస్ అవ్వండి మీరు ముగ్గురు, కూర్చోండి. మీరు ముందు క్లాసులు చెప్తే అట్టంటవా? సరే కూర్చోండి చెప్తా. ఒకటి అడుగుతా చెప్పండి అమ్మాయిలు. ఏం అడగాలంటే అడిగేది అడగమంట. అడిగితే మేము చెప్తాం. అట్టంటరా? సరే అమ్మాయిలు, ఇన్నాళ్ళకి నన్ను చూస్తున్నారు కదా, నా గురించి ఏమన్నా పాడగలరా మీరు? పాడతాం సార్. నువ్వేం చేస్తావు అమ్మాయి? సార్ నేను బ్యాండ్ కొడతా సార్. ఓకే అమ్మాయి కోటు, నువ్వు కానీ. మీ గురించే కదా సార్? నా గురించి అమ్మా. సరే సార్. మీరు వస్తే మా క్లాస్కి దరిద్రం వచ్చినట్లే, మీరు క్లాస్ చెప్తే అందరికి
పడిపోతాం మేమందరం. ఏంటమ్మాయిలు ఎంత దారుణంగా పాడుతున్నారు? అమ్మాయిలు లాస్ట్ బిల్ కొట్టేసిండ్రు, ఇంక వెళ్ళిపోండి. ఓకే సార్, థ్యాంక్స్ మై ఫ్రెండ్. ఓకే వెళ్దామా? వెళ్దాం పదండి. క్లాస్ చాలా బాగుంది.